హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? పండగకి అందరు గారెలు చేసుకుంటూ ఉండుంటారు కదా. ఎప్పుడు మామూలు మనం మినపగారెలే చేసుకుంటాం కదా. కొంచెం వెరైటీగా వేరే గారెలు ట్రై చేయొచ్చు కదా. అదేంటనుకుంటున్నారా? నేను చేశాను చూడండి. ఇవి ఏం గారెలో తెలుసా? చాలా హెల్దీ అండి. చాలా చాలా మంచిది. మినప వాటికంటే కూడా ఇంకా హెల్దీ అనమాట. ఇవి పెసరగారెలు చూడండి. పెసలతోటి, అది పెసరపప్పు కాదు, పెసలు ఉన్నాయి కదా. మనం పచ్చ పెసలైనా నల్ల పెసలైనా వస్తాయి కదా, వాటితోటి పెసలే డైరెక్ట్గా నానేసి, రాత్రిపూట నానేసి పొద్దున పూట రుబ్బుకొని చూడండి. పెసలు నానేసాను, వాటిలో కొంచెం అల్లం పచ్చిమిరపకాయ వేసుకొని మిక్సీ వేసేసుకోవటం. మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకొని దానికి చూడండి, గ్రైండర్ వేసుకునే వాళ్ళు గ్రైండర్ వేసుకోండి, లేదంటే మిక్సీలో వేసుకునే వాళ్ళు వేసుకొని దీనిలో అల్లం పచ్చిమిరపకాయ వేసుకొని మామూలు గారెలాగా వేసేసుకోవటమే. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. టేస్ట్ అదిరిపోద్దండి నిజంగా. మామూలు గారెలు తినేవాళ్ళు ఎప్పుడు అవి తింటారు కదా, ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ఇంకా మీరు వాటికంటే కూడా ఇవే ఎక్కువ ఇష్టపడతారనమాట. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం బరగ్గానే తీసుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదు. మెత్తగా చేస్తే ఆ టేస్ట్ బాగోదు అసలు. వచ్చేసరి దీనిలో ఒక టిప్పు కూడా చెప్తానండి. టిప్పు ఏంటో చూస్తూ ఉండండి. ఇగో ఇలా గారెలు చేసుకోవచ్చు. అది చేతికి కొంచెం పిండి అంటుకుంటుంది, అందుకని చెప్పి ఇదే టిప్పు చూడండి. పెసరపప్పు ఉన్నాయి కదా, ఎలాగో మనం పెసర గారెలు చేస్తాం. పెసరపప్పుని కొంచెం మిక్సీలో పొడేసుకొని ఆ పొడేసుకొని కలుపుకుంటే ఈ చేతికి అంటుకోకుండా మెత్తగా లేకుండా చక్కగా వస్తాయి అన్నమాట. అంతేకాకుండా బాగా క్రిస్పీగా కూడా వస్తాయి. అది బైండింగ్గా ఉపయోగపడుతుంది అనమాట దీనికి. అది మనకి చేతికి అంటుకుంటూ ఉంటుంది కదా, ఆ పెసరపప్పు పొడేసేసి బైండింగ్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, అలాగే జీలకర్ర వేసుకొని కలుపుకున్నాను. ఉల్లిపాయలు వేసేసరికి ఇంకొంచెం నీరు వస్తుంది కదా, నీరు వచ్చి కొంచెం పిండి పలచన అనిపిస్తుంది. అందుకే ఆ పిండి వేసేసుకున్నాం అనుకోండి, అది బైండింగ్ అయిపోయి చక్కగా మనకి చేతికి అంటుకోకుండా నీట్గా వస్తాయి. అసలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి గారెలు నిజంగా. రెగ్యులర్గా మినపగారెలు ఇష్టపడేవాళ్ళు ఒక్కసారి చేసుకొని చూడండి. వాటికంటే ఇవి ఇంకా ఇష్టపడతారనమాట. చూడండి, ఇలా చేసుకుంటున్నప్పుడు అదిగో చేతికి కొంచెం అంటుకుంటున్నట్లుంది కదా. ఇప్పుడు మనం చూసుకొని ఎంత కావాలో ఆ లెక్కలో కొంచెం కలుపుకోవాలి. ముందు కొంచెం కలుపుకొని చూడాలి ఆ పిండిని. సరిపోలేదనుకుంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు. చూడండి, పిండి వేసుకొని ఇప్పుడు కలుపుకుంటున్నాను. ఇందాక చేతికి అంటుకుంటూ వచ్చింది, ఈ పిండి వేసి కలుపుకుంటే అలా రాదనమాట. ఎలా ఉందండి టిప్పు? బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. అలాగే ఈ గారెలు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగున్నాయండి ఈ గారెలు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఇప్పుడు చూడండి. ఇప్పుడు నీట్గా చక్కగా ఉండ కూడా ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇప్పుడు నూనె కాగిపోయింది. దీనిలో ముందు ఊరికే కొంచెం వేసుకొని చూసుకుంటున్నాను నూనె కాగిందా లేదా అని. నూనె కాగిపోయింది. ఇప్పుడు గారెలు వేసేసుకుందాం. ఇప్పుడు కవర్ మీద ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే చేతిలో అలవాటు ఉన్న వాళ్ళు చేత్తోనే ఇలా డైరెక్ట్గా కూడా చేసుకొని వేసేసుకోవచ్చు. లేదంటే గుడ్డ పిండేసి అలా కూడా వేసుకుంటాం కదా, అలా అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎలాగైనా వేసుకోండి. మామూలు గారెలు మీరు ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి. చాలా చాలా బాగా వస్తాయి. అసలు ఇరగకుండా ఆ బైండింగ్ అది వేసాం కదా, అస్సలు ఇరగవు అనమాట. చాలా బాగా వస్తాయి చూడండి. ఎంత బాగా చేసుకోవచ్చు అంటే ఇది అందరూ ఇష్టపడి తింటారు. బాగా క్రిస్పీగా కూడా చక్కగా నోటికి. మామూలు గారెలు కొంచెం మెత్తగా వస్తాయి అని చెప్పి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటాం కదా. ఇదైతే పెసలే కాబట్టి అసలు బరగ్గానే వస్తుంది, చక్కగా బాగుంటాయి టేస్ట్. పెసలు అనేసరికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. కొంచెం డీప్ ఫ్రై అని తప్పితే మిగతా అన్ని ఏ రకంగా చూసుకున్నా కూడా పెసలు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. తప్పకుండా మీరు కూడా, అంటే మామూలు గారెలు ఇష్టమయ్యే వాళ్ళు అది మానుకోమని చెప్పట్లేదు. అవి చేసుకుంటూ మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇవి కూడా చేసుకున్నారనుకోండి, కొంచెం మీకు చేంజ్గా కూడా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా మీకు తేడా తెలుస్తుంది. దానికి దీనికి తేడా తెలుస్తుంది. అసలు ఇది ఇంకా బాగా ఇష్టపడ్డారంటే అసలు మామూలు గారెలు మానేసి అందరూ దీనికే మారిపోతారు. అంత బాగుంటాయండి, చాలా బాగుంటాయి. తప్పకుండా అందరూ ట్రై చేయండి వీటిని. ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది, అంటే ఈ పండగకి అయినా చేసుకోవచ్చు, లేదా విడిగా కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు. పండగనే కాదు, విడిగా కూడా. ఇప్పుడు మామూలుగా మన గారెలు ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్నా చేస్తాము. దీంతోనే నాన్ వెజ్ కూడా తింటారు కదా చాలామంది. అంటే పండగ టైంలో కాదు, విడిగా కూడా చేసుకొని తింటారు కదా గారెలతోటి. అలా కూడా తినొచ్చండి, బాగుంటుంది. ఈ గారెలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, కాలిపోయినాయి.
ఇది వేసిన వెంటనే కలతిప్పకూడదు, కొంచెం ఆగాలన్నమాట. ఒక్క నిమిషం ఆగి తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఈ గారెల సోతోటి చూడండి ఎంత ఈజీగా తీసుకోవచ్చు. తీసేసుకోవటమే, ఇంకేముంది. దాన్ని ఫస్ట్ టిష్యూ మీద వేసుకుంటే అసలు ఈ ఆయిలే పీల్చదు అస్సలు. కానీ ఏమన్నా మనకి డౌట్ ఉండి ఇలా టిష్యూ మీద వేసేసుకుంటే ఏదైనా కాస్త కుస్త ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ వేసుకోవటమే. ఇలా వేసేసుకొని ఎన్నైనా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా పెసరగారెలు చేసుకోవచ్చు. ఎప్పుడు మినపగారెలు తిని తిని బోర్ కొట్టట్లేదా మీకు? బోర్ కొడుతుంది కదా. ఎప్పుడు ఏ పండగ వచ్చినా ఇవే గారెలా, ఇంట్లో పిల్లలు కూడా గొడవ చేస్తూ ఉంటారు. ఏంటి ఎప్పుడు వచ్చినా ఏ పండగ వచ్చినా ఇవే గారెలు చేస్తావా అని అలా అంటూ ఉంటారు. దాని బదులు ఒక్కోసారి ఇలా వెరైటీగా చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి కొంచెం చేంజ్ ఉంటుంది. టేస్ట్ వాళ్ళకి తప్పకుండా నచ్చిద్దండి. అందరికీ టేస్ట్ బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికీ కూడా. పిల్లలు అందులో కొంచెం క్రిస్పీగా ఉండి ఇంకా బాగా తింటారు కదా ఇష్టంగా. అవి కొంచెం ఇలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చినాయండి. చాలా బాగున్నాయి అని మెచ్చుకున్నారు. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు కూడా అందరికీ పెట్టి చూడండి. తప్పకుండా నచ్చినాయనే చెప్తారు. దీనికి నెగిటివ్గా ఏమీ కామెంట్స్ రావు నాకు తెలిసి. చూసారా వేసుకొని ఒకవైపు కొంచెం కాలేదాకా కొంచెం ఆగాలన్నమాట. కొంచెం ఓర్పు ఉండాలి. తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా రెడీ అయిపోతాయి. చూడండి బాగుంది కదా, మీకు నచ్చింది కదా. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. పండగకి ఈసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు కదా. ఏదో చెప్తున్నానని కాకపోతే మీరు ట్రై చేసి మీరు తప్పకుండా ఒకసారి చేసుకొని తింటే మీరే వదిలిపెట్టరండి, అంత టేస్ట్గా ఉంటాయి. ఇది ఇంకా హెల్త్కి మంచిదే కానీ దీనివల్ల నష్టమేం లేదు. కాలిపోయిన తర్వాత అన్నీ ఇలా సువ్వుతో తీసేసుకుంటున్నాను. ఇది గారెల సువ్వుతోటి టిష్యూలోకి తీసేసుకుంటే ఏమన్నా అసలు ఆయిల్ ఏమి పీల్చలేదండి. మీకు చూస్తుంటే కూడా అర్థమైపోద్ది. ఈ పెసలు కాబట్టి అసలు ఆయిల్ పీల్చలేదు. అదే పెసరపప్పు అచ్చగా అయితే పీల్చేదేమో. ఇది చూసారా ఇదే పిండితోటి కొంచెం పునుగులు వేస్తుంది. అంటే మామూలుగా పునుగులు నూనెలో డీప్ ఫ్రై చేస్తాం కదా, అలా డీప్ ఫ్రై వద్దులే అనుకొని కొంచెం ఇలా వేసి చూద్దామని చెప్పి అదే పిండి గారెల పిండి ఉంది కదా, దాంతో ఇలా పునుగులు వేస్తున్నాను చూడండి. ఈ గుంట పునుగులది ఉంది కదా ప్యాను, దీనిలోనే అంటే ఆయిల్లో మామూలు పునుగులు అనుకోండి, మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, అలా చేయకుండా ఇలా వేసి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి వేసానండి. వేస్తే మా అమ్మాయికి ఎంత ఇష్టమైనయో మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంది. అప్పుడు చేసిన పునుగులు మళ్ళీ అయ్యే అని అడుగుతూ ఉంది. అది విడిగా సపరేట్ అంటే ఇక్కడ నేను సపరేట్గా ఏం చేయలేదు. ఈ పిండితోటి వేసి చూద్దాం అసలు ఎలా వస్తాయో అన్నట్లుగా వేసాను అనమాట. అంటే చాలా చాలా బాగా వచ్చినాయి. తినడానికి కూడా క్రిస్పీగా తగులుతా చాలా బాగుందనమాట. మళ్ళీ అందుకని చెప్పి మా అమ్మాయి అడుగుతూ ఉంది. సరే ఇంకోసారి చేసి పెడతానులే అని చెప్పాను. ఈసారి చేసి పెట్టాలని చాలా బాగున్నాయి. చూడండి ఒక్కొక్క వైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటే రెండు వైపులా కూడా అది కొంచెం గరిగా ఉంది కాబట్టి పిండి అవి దానివల్ల క్రిస్పీనెస్ బాగా వస్తుంది. చూడండి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునే బదులు పునుగులు ఇలా వేసుకుంటే ఎంతో హెల్తీగా తినొచ్చు కదా. హెల్దీ ఫుడ్ అనమాట ఇది. నేను ఈవినింగ్ అందరికీ ఇద్దాంలే అనుకున్నాను అండి. అప్పుడు దాకా ఎక్కడుంటాయి చెప్పండి. అది క్రిస్పీ చాలా బాగున్నాయి కదా, అందరూ వేసుకొని మొత్తం ఒకేసారి ఖాళీ చేసి పడేశారు. అవి టేస్ట్ అంత బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ముఖ్యంగా గారెలు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అదే పిండి కాబట్టి ఇది ఒకసారి ట్రై చేయండి. ఇవి కూడా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. చాలా చాలా మనం ఆయిల్లో ఏం వేయట్లేదు కాబట్టి హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక చూసారా గారెలు ఎంత బాగున్నాయి, చూసారా చూడటానికి కూడా లుక్ చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా, తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, త్వరగా పప్పు నానపోసుకోండి. పప్పు కాదు పెసలతోటి చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చిన ఇది చూడండి, 2 రకాల చట్నీలు మేము, గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.